ప్రముఖ నటుడు చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో జైలు నుంచి విడుదలైన తర్వాత అల్లు అర్జున్ తొలిసారి చిరంజీవి ఇంటికి వెళ్లారు. కుటుంబంతో సహా అక్కడికి చేరుకున్నారు. ఇటీవల పరిణామాలపై వారిద్దరూ చర్చించుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్వయంగా కారు నడుపుతూ తన కుటుంబంతో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లారు. అక్కడ అల్లు అర్జున్ కు చిరంజీవి ఫ్యామిలీ స్వాగతం పలికింది. అల్లు అర్జున్ కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరించిన చిరంజీవి కుటుంబ సభ్యులు లోపలికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలపై అల్లు అర్జున్ చిరంజీవికి వివరించారు. మొన్న అల్లు అర్జున్ అరెస్టు కాగానే మెగాస్టార్ చిరంజీవి తన షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. అక్కడ అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అటు నిన్న జైలు నుంచి బన్నీ విడుదలైన తర్వాత మెగాస్టార్ సతీమణి సురేఖ కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి వారితో కలిసి మాట్లాడి ధైర్యం చెప్పారు. అటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి సినీ నటులు, రాజకీయ నాయకులు ఆయనకు అండగా నిలిచి మద్దతు తెలిపారు. జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ కు పలువురు నటులు పరామర్శించారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఇటీవల జరిగిన సంఘటనలు మొత్తం కూడా ఇటు మెగాస్టార్ చిరంజీవి ఎంతో సహాయం చేశాడనే భావంతో ఈ రోజున అల్లు అర్జున్ తన భార్యతో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళటం జరిగింది. అయితే మరి ఏం మాట్లాడారో తెలియదు. దాని పరిస్థితి అయితే అంటే సంజయ్ థియేటర్ సంబంధించిన ఇష్యూస్, ఇప్పుడు ఆ బాబు ఎవరైతే ప్రస్తుతం హోమాలో ఉన్నాడో అతని గురించి కూడా డిస్కషన్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. బాధిత కుటుంబాన్ని త్వరగా పరామర్శించాలని కూడా చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ బెయిల్ పైన రావడంతో అతను అక్కడికి వెళ్ళడానికి వీళ్ళని పరిస్థితి ఉందని అంటే ఒకవేళ వెళ్తే అది ప్రలోభ పెట్టినట్టుగా ఉంటుందనేసి వద్దనేసి చెప్పినట్టుగా తెలుస్తుంది. కొంత అంటే కోర్టు కేసు ఇది అయిపోయిన తర్వాత ఆ కుటుంబ సభ్యులను వాళ్ళని కలవడానికి కూడా వెళ్తాడని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ కేసు దీంతో పాటు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా వెళ్ళాలి అనేది దీనిపైన అల్లు అర్జున్ చిరంజీవితో చర్చించినట్టుగా తెలుస్తుంది. చిరంజీవి కూడా చాలా సపోర్ట్ గా మాట్లాడి అతనికి అన్ని సహాయ సహకారాలు కూడా అందిస్తున్నట్టు పరిస్థితి అవుతుందని కూడా చెప్తున్నారు. ఇప్పటికే దీనిపైన లీగల్ గా వాళ్ళ లాయర్స్ ఎవరైతే ఉన్నారో చిరంజీవి పర్సనల్ లాయర్ మొత్తం కూడా ముగ్గురు కూడా దీనిపైన ఉండటం కూడా జరిగింది. ప్రస్తుతం 4 వారాల దాకా కూడా హైకోర్టు బెయిల్ వచ్చింది కాబట్టి ఈ లోపున కోర్టు ఈ కేసుని పరిష్కరించుకునే విధంగా కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బలరాం, అంటే ఈ మీట్ సుమారు ఎంతసేపు కొనసాగింది, దీనికి సంబంధించి చెప్పుకుంటున్నారు? ప్రస్తుతం అంటే అల్లు అర్జున్ 12:10 చిరంజీవి ఇంటికి రావడం జరిగింది. 12:40 ఆయన మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఉన్నటువంటి ఒక 30 minutes లో వీళ్ళు మొత్తం కూడా క్రియాశీలకంగా అంటే జరిగినటువంటి పరిణామాలు ఏం జరిగింది ఏంటి, ఆ రోజు అక్కడ తొక్కిసలాట జరగటము, మొత్తం పోలీస్ కేసు మొత్తం, మళ్ళీ తర్వాత అతని చేయించలు కూడా ఆ జైలుకి తరలించడం, ఇలాంటి పరిణామాలు అన్నిటి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఏం చేయాలి అనే దానిపైన కూడా ఆయన ఒపీనియన్ కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. చిరంజీవి కూడా ప్రస్తుతం దీనికి సంబంధించి ఆయన లాయర్లతో కూడా మాట్లాడి లాయర్లు ఎప్పుడు కూడా వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగానే చేయడంతో పాటు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అనేది బాధ్యత కూడా లాయర్లు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి తరహాలు కూడా మొత్తం కూడా బన్నీ ఇప్పుడు ప్రస్తుతం తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పవచ్చు. అయితే కేవలం మెగాస్టార్ చిరంజీవితో పాటు ఇటు అల్లు అర్జున్ ఆయన భార్య కలవటం జరిగింది తప్పితే మిగతా కుటుంబ సభ్యులైతే ఎవరు కూడా రాలేదు. వారందరూ కూడా తమ షూటింగ్స్ ఇలా ఉండటం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా వస్తారని ఒక ప్రచారం జరిగింది, కానీ ఆయన లేరు ఇక్కడ. ప్రస్తుతం ఆయన విజయవాడకి ఉండటం కూడా జరిగింది. అయితే ఈ యొక్క విషయంలో మాత్రం చిరంజీవి చాలా పర్సనల్ గా తీసుకొని ఆయనకి మొత్తం కూడా అల్లు అర్జున్ కి అయితే సహాయ సహకారాలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ వెంకట్.